Axis Dental Care, Multi-Speciality and Implant Center, daily free checkup by Dr. Salim Malik. Timings 10 a.m. to 9 p.m. Sunday also open. Address Clock Tower beside Rahmat Masjid, HR Complex, first floor, SBI Main Branch Road, Mehboob Nagar. Contact 8522943048. अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। करीमनगर पुलिस कमिश्नर अभिषेक मोहंती ने कमिश्नरेट करीमनगर में प्रेस कॉन्फ्रेंस में सालाना रिपोर्ट पेश करते हुए कहा कि हम गैर समाजी सरगर्मी और हिस्ट्री शीटर्स पर खुसूसी निगरानी कर रहे हैं। इस साल हमने मुख्तलिफ जराइम में मुलव्विस 23 अफराद की राउडी शीट खोली है। हम कमिश्नरेट में 23 लोगों की जान बचाने में कामयाब हो गए जिनकी हालत नाजुक थी। करीमनगर कमिश्नरेट के लिए 1000 मुरब्बा गज के रकबे में 6800 मुरब्बा फीट के रकबे पर तामीर किए गए एक नए और इंतहाई बावकार भरोसा केंद्र का इफ्तिताह 22 दिसंबर को रियासत तेलंगाना के DGP डॉक्टर महेंद्र ICS ने किया। साल 2025 में रेगुलर पुलिसिंग के साथ साथ हम कुछ पहलुओं पर खुसूसी तवज्जो देंगे, गैर कानूनी सरगर्मियों को अपने पंजे से कुचलेंगे। उन्होंने कहा कि ट्रैफिक मसाइल की रोकथाम के लिए खुसूसी इक़दाम किया जाएगा। हम इस बात को यकीनी बनाने के लिए इक़दामात करेंगे कि करीमनगर कमिश्नरेट के लोगों को दुरुस्त पुलिस खिदमात तक रसाई हासिल हो। जदीद टेक्नोलॉजी के इस्तेमाल से हम तेजी से आवाम की खिदमत कर रहे हैं। लास्ट ईयर ఉంటే ఈసారి 99 కేసెస్ అయింది. 22 మంది లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయితే ఈసారి 189 మంది అయ్యారు. అలాగే 6 వెహికల్స్ లాస్ట్ ఇయర్ సీజ్ అయింది, ఈసారి 96 వెహికల్స్ సీజ్ అయింది. దాని కింద గ్రాఫ్ చూస్తే క్వింటల్స్ లో లాస్ట్ టైం 553 క్వింటల్స్ అయితే ఈసారి ఆల్మోస్ట్ 8 టైమ్స్ దట్ క్వాంటిటీ 4289 క్వింటల్స్ PDS రైస్ సీజ్ చేయడం జరిగింది కేసెస్ లో. అలాగే ఎక్సైజ్ కేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఈసారి ఎక్కువ కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే క్వాంటిటీ ఆఫ్ సీజర్ కూడా 4257 ఉంది కంపేర్ టు 2641 లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, ఇది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేశాము. ఎస్పెషల్లీ కార్పొరేషన్ లిమిట్స్లో కూడా 3 కన్వర్జెన్స్ మీటింగ్ కాన్సెప్ట్ సిటీస్లో ఎలాగ ఉండదు అలాగే ఇక్కడ కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని స్టేక్ హోల్డర్స్, మున్సిపల్ కార్పొరేషన్, R&B, RTC, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకొని అందరు కలిసి పనిచేయాలని కన్వర్జెన్స్ మీటింగ్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే కాకుండా ఆటో డ్రైవర్స్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. జనవరి నుంచి అది ట్రాఫిక్ వింగ్ వాళ్ళు దానిపైన ఫోకస్ పెట్టారు, ఎందుకంటే చాలా వరకు ఆటోస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళ డ్రైవర్స్ డేటాబేస్ కోసం. హెవీ వెహికల్ రెస్ట్రిక్షన్ నోటిఫికేషన్ ఈసారి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది, ఎందుకంటే హెవీ వెహికల్స్ వర్క్ అవర్స్, రెగ్యులర్ వర్క్ అవర్స్ లోపల రాకుండా వాళ్ళు బైపాస్లో వెళ్ళాలని ఒక హెవీ వెహికల్కి రెస్ట్రిక్షన్ పెట్టుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే హుజూరాబాద్, గంగాధర్ ఇక్కడ అన్ని కూడా ట్రాఫిక్ డిటాచ్మెంట్స్ అడిషనల్గా పెట్టడం జరిగింది. ముందు ఓన్లీ కరీంనగర్ టౌన్లో ట్రాఫిక్ వింగ్ పనిచేసింది, ఇప్పుడు ట్రాఫిక్ డిటాచ్మెంట్ చేసి హుజూరాబాద్, గంగాధర్లో కూడా పెట్టడం జరిగింది. 50 ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ ప్రెస్ మీట్కి రావడం కోసం అండ్ అలాగే ఈ న్యూ ఇయర్ ఈవ్లో ఏం పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది 31st నైట్కి, దాని గురించి కూడా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. 2024లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది. స్టేట్ మొత్తం కూడా జరిగింది, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్, లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది. దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది. అలాగే అది కాకుండా కొన్ని ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా గణేష్ ఉండొచ్చు, రంజాన్ ఉండొచ్చు, అలాగే మిలాద్, ఇవి అన్నిటికీ కూడా అన్ని రిలీజియన్స్ ఫెస్టివల్స్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా కమ్యూనల్ హార్మనీ ఉండాలని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా జరిపించడంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడ్డారు.
ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే 2024లో మన మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్, ఎస్పెషల్లీ పీస్ ఉండాలని సొసైటీలో, సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు, అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాము. దాని భాగంగా మనము విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము. అలాగే ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్, శాండ్ ఉండొచ్చు, పీడిఎస్ రైస్ ఉండొచ్చు, ఎక్సైజ్ కేసెస్ ఉండొచ్చు, ఇవి అన్నిటిపైన కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది. ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది, క్రైమ్ ట్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే జాబ్ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్, అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది. బ్యాక్ అలాగే సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం. అది కాకుండా ప్రజలకి దగ్గర ఉండేట్లాగా పోలీస్ కూడా చాలా వరకు మన రెగ్యులర్గా కమ్యూనిటీ కనెక్ట్, లోకల్ ఇష్యూస్ ఏముంది అది కూడా తెలుసుకొని దానిపైన పోలీసింగ్ ఫోకస్ పెట్టారు. అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈసారి ఆల్మోస్ట్ మాకు 349 కొత్త రిక్రూట్ పీసీస్ జాయిన్ చేశారు. సో ఇది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది. ఎందుకంటే ముందు మనము ఆల్మోస్ట్ 44% వేకెన్సీ, ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం కూడా 24 జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే 44% వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం. అది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది. అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు. ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది, ఈ నవంబర్లో మాకు 349 రిక్రూట్ పీసీస్ జాయిన్ అయ్యారు. దీంతో ఒకేసారిగా మాకు 17%కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ. ఒక టైంలో 44% వేకెన్సీ ఉండగా ఇప్పుడు 17%కి వచ్చేసింది. సో ఇది మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది. అలాగే ఈ కొత్త చట్టాలు వచ్చింది, న్యూ క్రిమినల్ లాస్, దీంట్లో కూడా మన ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూస్గా చేసుకొని మా సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరిగింది. ఇవి అన్ని స్ట్రెంగ్త్ పెరిగినప్పటికీ మేము ఇంకా మా పెట్రోలింగ్ సిస్టమ్స్ అవి అన్నీ కూడా మా పోలీసింగ్ స్ట్రాటజీస్ ఈ నవంబర్ నుంచి ఇంకా పెంచడం జరిగింది. సో అది కాకుండా మన సిబ్బంది సంక్షేమం కోసం మీరు చూసుకోవచ్చు చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. మా వెల్ఫేర్ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని కూడా ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, తర్వాత వాళ్ళ కోసం కొన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీరు చూస్తే డయల్ 100 కాల్స్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 46,191 డయల్ 100 కాల్స్ మొత్తం కమిషనరేట్ పరిధిలో రిపోర్ట్ కాల్స్ వచ్చింది మనకి. ప్రతిదానికి కూడా మన వాళ్ళు డయల్ 100 సిస్టమ్ యాక్టివ్ ఉండి అన్నిటికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్స్ మాకు ఉండే 18 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్, అలాగే ఉమెన్ పిఎస్, ఇవి అన్నీ కలిసి మాకు ఆల్మోస్ట్ 18,625 పెటిషన్స్ పోలీస్ స్టేషన్తో రిపోర్ట్ అయ్యడం జరిగింది. సెంట్రల్ కంప్లైంట్ సెల్ అంటే మన పోలీస్ కమిషనరేట్లో హెడ్ క్వార్టర్స్లో ఉండే కంప్లైంట్ సెల్లోనే 3,121 పెటిషన్స్ కూడా రిసీవ్ చేయడం జరిగింది. టోటల్ ఎఫ్ఐఆర్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పైన మేము ఆల్మోస్ట్ జనవరి 1 నుంచి కూడా మా సిబ్బందికి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా కూడా అది అన్నీ కూడా రికార్డ్లో రావాలా, రిజిస్టర్ అవ్వాలా. సో అదే కాకుండా ఎనీ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ వర్క్లో కూడా రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 7,027 ఎఫ్ఐఆర్స్ ఈ సంవత్సరం రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేసే కేసెస్ ఆల్మోస్ట్ 5,180 కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి చార్జ్ షీట్స్ కానీ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మీరు ఆ బ్రేకప్ చూసుకోవచ్చు 2023 అండ్ 24లో కంపారిజన్లో. 23లో 14,000 పెటిషన్స్ వస్తే ఈసారి 18,000 పెటిషన్స్ వచ్చింది. అలాగే సెంట్రల్ కంప్లైంట్ సెల్ కమిషనరేట్లో
1300 వస్తే ఈసారి ఆల్మోస్ట్ 3 times అంటే 3121 పెటిషన్స్ రిసీవ్ చేయడం జరిగింది. దాంట్లో మీరు చూస్తే ఆ బ్రేకప్లో ఎక్కువగా 23% ఇకనామిక్ అఫెన్సెస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే జాబ్ ఫ్రాడ్ కేసెస్లో 23% సింగిల్ హెడ్ కింద. అదర్ అఫెన్సెస్ 61%, అది మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।